జరగాలంటే దేవాలయానికో ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి, ఓ ఉపవాసం చెయ్యాలి. ఏ నాగుల చవితో వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి, ఏదో తరగని కూరతో భోజనం చేయాలన్న రోజున తరగని కూరతోటే భోజనం చేయాలి జిహ్వని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేస్తుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్తకు వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్త తిని అబ్బా ఏం వండావే అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు వండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. పరాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు, చిన్న కష్టంతో సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది, లేనినాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. తివిని మురా